తెలంగాణలో యూరియా కొరత లేదని బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. కేంద్రం సరిపడా ఎరువులు అందిస్తుందని తెలిపారు. రెడ్ సీ నుంచి దిగుమతులు నిలిచిపోయాయని తెలిపారు. తెలంగాణలో రన్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ నడుస్తుందన్నారు. కాంగ్రెస్ నేతలు అబద్ధాలు మానుకోవాలని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం తక్కువ చేయలేదు, షార్టేజ్ చేయలేదు. దీనికి కారణాలు వేరే ఉన్నాయి. అందుకే దాని కొరత తెలంగాణ ఒక మార్కెట్లో ఏర్పడిందని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి పని వల్ల రన్ ఆన్ ఫర్టిలైజర్, ఇట్ ఈస్ రన్ ఆన్ ఫర్టిలైజర్స్, ఎరువుల దుకాణం మీద, ఎరువుల దీని మీద ఒక ఆర్టిఫిషియల్ కొరత క్రియేట్ అయిందంటే బికాజ్ ఆఫ్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇవన్నీ కూడా అబద్ధాలని చెప్పాలి ప్రజలకు. మాకు కేంద్ర ప్రభుత్వం ఇవ్వట్లేదని, మీ దగ్గర బఫర్ స్టాక్స్ పెట్టుకొని, ఎక్స్ట్రా స్టాక్ పెట్టుకొని ఈ అబద్ధాలు ఎందుకు ఆడాలి? మనకు కొన్ని కంపెనీస్ ఉన్నాయి, అక్కడ కూడా అవి ఫర్టిలైజర్ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ప్రొడక్షన్ కావట్లేదు. కాబట్టి దానివల్ల కొద్దిగా షార్టేజ్ అనేది లేదు, కొద్దిగా సప్లై లేట్ అయింది. షార్టేజ్ ఎందుకు ఉంటుందంటే మీకు రాబీలోనే 2 లక్షల పైన మీ చిలుకు ఇక్కడ మెట్రిక్ టన్ మీ దగ్గర ఉంది కదా, మీరు తినేశారు. అక్కడ ఎక్కడ దాచారు? మిమ్మల్ని అడుగుతున్నాను. రైతులకు అబద్ధాలు ఆడొద్దు మీరు. ఈరోజు వాస్తవానికి తెలంగాణకు ఎటువంటి కొరత లేదు. అది